గత వారం రోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తా ఉంది. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల కర్నూలు నుంచి మేడారంకి వచ్చి కోవా బన్ అమ్ముకుంటూ తిరుగుతున్నటువంటి క్రమంలో ఒక బ్యాచ్, మేము హిందుత్వ వాదులము అని చెప్పుకునేటువంటి ఒక బ్యాచ్ మీడియా పేరు చెప్పుకొని కొంతమంది దుర్మార్గులు, మతం పేరు చెప్పుకునేటువంటి ఉన్మాదులు ఈరోజు ఆ యొక్క వ్యక్తిని చుట్టుముట్టి తన కుటుంబాన్ని వదిలిపెట్టి 100 కిలోమీటర్ల ప్రయాణించి అక్కడ అమ్ముకుంటున్నారు. ఆ క్రమంలో వీళ్ళు ఇంత దుర్మార్గం చేయడం ఏంది నాకు అర్థం కాదు. వీళ్ళు మనుషులా, రాక్షసులా? మీకు దమ్ముంటే, మీరు మొగళ్ళైతే, మీరు నిజంగా హిందూ మతంలో పుట్టి ఉంటే ఈరోజు చార్మినార్ లో పెద్ద ఎత్తున బవార్చి పైన రైడ్ చేయండి, ప్యారడైజ్ పైన రైడ్ చేయండి, మెరేడియన్ పైన రైడ్ చేయండి. ఆ దమ్ముందా అని అడుగుతున్నాం మేము. బయటికేమో మీరు వాళ్ళని తిడుతూ ఉంటారు, రాత్రి ఆగానే వాళ్ళ రెస్టారెంట్లో పోయి బిర్యానీలు దొబ్బి దొబ్బి తినేటువంటి ముఖాలు మీవి. బాలాజీ గౌడ్ అనేటువంటి వ్యక్తి, ఈయన పని ఏంటంటే మొత్తం హిందూ మతం పేరు చెప్పుకొని ఇవే దుర్మార్గాలు చేయడం. మొన్నటికి మొన్న సో అందుకే నేను పెట్టినా తూ మీ బతుకు చెడ. ఎందుకంటే వీళ్ళే, ఇగో ఈ దుర్మార్గులే, ఈ ముగ్గురు దుర్మార్గులు ఎంత దారుణంగా అంటే మీ పుట్టుకేది నాకు అర్థం కాదు. మీ చరిత్ర చాలా నీచాత్రీచ చరిత్ర మీది. మీరు మాట్లాడుతున్నారా? అప్పుడప్పుడు ఈమె ఎవరో తెలియదు, ఏమో తెలియదు, ఆమె బలవంతం పెడతా ఉంది. అంటే నువ్వు చేసేటువంటి అరాచకాలకి, నువ్వు చేసేటువంటి దుర్మార్గాలకి పాప ఆయన అమాయకుడు పేద వ్యక్తి అనే మీ ఎవరో తెలియదు. మీరు వచ్చి దుర్మార్గంగానే ముందు మైక్ పెడితే భయపడడా, గాబరపడడా? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? నువ్వు చేసే అరాచకాలు టెన్షన్ తీసుకోకపోతే ఏం తీసుకుంటున్నావా? నాకు అర్థం కాదు. అసలు నీ ఫేస్ ఎప్పుడు అద్దాలు చూసుకుంటావా? వీనికట మ్యానుఫాక్చరింగ్ డేట్ చూపించాలట. అరే ఎవడరా నాకు అర్థం కాదు. నువ్వు వాళ్ళు చిన్న చిన్న బతుకులు రా నాయన. పోలీసు వాళ్ళు ఇచ్చిపెట్టా, ఈడు ఇచ్చిపెట్టాడట. వీడేంది, నువ్వేం తురుం కానివారా? నాకు అర్థం కాదు. ఇది వలి అనగానే ఇక ముస్లిం కదా, అతను ఎలాంటోడైనా సరే ఇక వలి అనగానే ముస్లిం కదా అని చెప్పేసి ఇక స్టార్ట్ చేస్తారు వీళ్ళంతా. ఈ బ్యాచ్ ఒక తయారైంది. మతం ముసుగులో ఉన్నటువంటి ఉన్మాదులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కంటే హిందూ మతం పేరు చెప్పుకొని దరిద్రాలన్నిటి కూడా ప్రచారం చేసేటువంటి కొంతమంది బ్యాచ్ తయారు. అందులో వీడియో ఒకడు, ఈ బాలాజీ కూడా ఉంటాడు. ఎందుకంటే నిజామాబాద్ లో నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. గత వారం రోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంది. ఒక చిరు వ్యాపారి ఎవరైతే ఉన్నారో, ఒక సామాన్యమైనటువంటి పేద వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి కర్నూలు నుంచి మేడారంకి వచ్చి కోవా బన్ అమ్ముకుంటూ తిరుగుతున్నటువంటి క్రమంలో ఒక బ్యాచ్, మేము హిందుత్వ వాదులము అని చెప్పుకునేటువంటి ఒక బ్యాచ్ మీడియా పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున ఆ యొక్క సామాన్యులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ వీడియో నేను చాలాసార్లు చూసినా, చాలాసార్లు స్పందిద్దాం అనుకున్నా, కానీ ఎందుకో సమయం కుదరకనా లేకపోతే రకరకాల కారణాల వల్ల స్పందించలేదు. కానీ ఈరోజు స్పందించాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ కోవా బన్ అమ్ముకునే వ్యక్తి ఒక బన్ను 10 రూపాయలు, దాని మీద ఆయనకు వచ్చేటువంటి ప్రాఫిట్ 1 రూపాయి 2 రూపాయలు. ఆయన దాదాపు మేడారం జాతర 3-4 రోజుల పాటు సాగుతుంది. అక్కడ దాదాపుగా లక్షలాది మంది భక్తులు దాదాపు 10-15 రోజుల పాటు అక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుపోతారు. ఆ క్రమంలో పిల్లలు ఎవరైనా ఆ కోవా బన్ తినాలి అనుకుంటే దాన్ని కొనుక్కుంటారు. సో 10 రోజులు ఆ యొక్క వ్యక్తి కర్నూలు నుంచి మేడారం జాతరకి, అంటే దాదాపుగా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి కేవలం ఒక 10 రోజుల పాటుగా నేను అక్కడికి బన్ అమ్ముకుంటే
నాకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు లాభం వస్తుంది, తన కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి తన కుటుంబాన్ని వదిలిపెట్టి తన కుటుంబాన్ని కూడా దూరంగా ఉండి 10 రోజుల పాటుగా అక్కడికి అమ్మడానికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో కొంతమంది దుర్మార్గులు, మతం పేరు చెప్పుకునేటువంటి ఉన్మాదులు ఈరోజు ఆ యొక్క వ్యక్తిని చుట్టుముట్టి ఆయనని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నిజంగా ఆ వీడియో చూసినాక నా మనసు చాలా చలించిపోయింది. అసలు నాకు నిజంగా ఎప్పుడు కూడా ఇప్పటివరకు నేను బాధపడలేదు, కానీ ఆ వ్యక్తి యొక్క హావభావాలు చూసిన తర్వాత నిజంగా నాకు చాలా బాధేసింది. ఆయన ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, కానీ అక్కడ ఆయన అమ్ముకునేది ఏంది? చిన్న బన్ను, కోవా బన్ను. రోజంతా అమ్మినా కానీ 1,000-2,000 కూడా మిగలవు. 10 రోజులు అమ్మినా కానీ 20,000 రూపాయలు వస్తాయో రావో నాకు డౌటే. అలాంటిది 10 రోజుల పాటుగా తన కుటుంబాన్ని వదిలిపెట్టి 100 కిలోమీటర్ల ప్రయాణించి అక్కడ అమ్ముకుంటున్నారు. ఆ క్రమంలో వీళ్ళు ఇంత దుర్మార్గం చేయడం ఏంది నాకు అర్థం కాదు. వీళ్ళు మనుషులా, రాక్షసులా, దున్నపోతులా? వీళ్ళు అసలు మనిషి పుట్టుక పుట్టిర్రా? ఎంత దుర్మార్గం అంటే ఇంత చిల్లరగాళ్ళు, చిచోరగాళ్ళు ఎవరు ఉండరు సమాజంలో. అరే మీ ప్రతాపం, మీకు దమ్ముంటే, మీరు మొగళ్ళైతే, మీరు నిజంగా హిందూ మతంలో పుట్టి ఉంటే ఈరోజు చార్మినార్లో పెద్ద ఎత్తున బీఫ్ అమ్ముతా ఉన్నారు. మీరే అంటున్నారు కదా, పోయి రైడ్ చేయండి. బీఫ్ బిర్యానీ అమ్ముతారుగా, రైడ్ చేయండి. షాగ్ హౌస్ పైన రైడ్ చేయండి. మెహఫిల్ రెస్టారెంట్ పైన రైడ్ చేయండి. బవార్చి పైన రైడ్ చేయండి. ప్యారడైజ్ పైన రైడ్ చేయండి. మెరేడియన్ పైన రైడ్ చేయండి. ఆ దమ్ముందా అని అడుగుతున్నాం మేము. ఆ దమ్ము ఏం లేదు. అలాంటి రెస్టారెంట్ల పైన మీకు కనీసం వాళ్ళను ఆ దగ్గర పోయేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటికేమో మీరు వాళ్ళని తిడుతూ ఉంటారు, రాత్రి ఆగానే వాళ్ళ రెస్టారెంట్లో పోయి బిర్యానీలు దొబ్బి దొబ్బి తినేటువంటి ముఖాలు మీవి. మీరు మాట్లాడుతున్నారా వాళ్ళ మీద? అమాయకమైనటువంటి పేద ప్రజల వాళ్ళ బ్రతుకుల మీద మట్టి కొడుతున్నారా? ఇది ఎక్కడి దుర్మార్గం నాకు అర్థం కాదు. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఎంత దుర్మార్గం అంటే, ఈ తేజస్వి మీడియా అనేటువంటి ఒక మీడియా, అది ఎవరిదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ప్రియా చౌదరి అనేటువంటి ఒక ఆవిడదట. మరి ఆమె ఎక్కడో తెలియదు, నాకు ఏ ప్రాంతమో తెలియదు, ఏమో తెలియదు, కానీ ఆమె ఆ ఛానల్లో బాలాజీ గౌడ్ అనేటువంటి వ్యక్తి, ఈయన పని ఏంటంటే మొత్తం హిందూ మతం పేరు చెప్పుకొని ఇవే దుర్మార్గాలు చేయడం. మొన్నటికి మొన్న నిజామాబాద్లో మణిదీపేశ్వరి పేరిట జ్యోతి అనేటువంటి ఒక వ్యక్తిని పెద్ద ఎత్తున ఆమెను ప్రచారం చేయడంలో ఈయనదే కీలక పాత్ర అని తేలింది, నాకు తెలిసింది. ఆ వ్యక్తే కీలక పాత్రట. అలాంటి దుర్మార్గుడు ఈరోజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి పైన, సామాన్యమైనటువంటి ఒక ఎవరైతే ఉన్నారో ఆయన పైన ప్రతాపం చూపిస్తా ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత క్లియర్గా మొత్తం మాట్లాడతాం. సో అందుకే నేను పెట్టినా తూ మీ బతుకు చెడ. ఎందుకంటే వీళ్ళే, ఈ దుర్మార్గులే, ఈ ముగ్గురు దుర్మార్గులు ఎంత దారుణంగా అంటే వాళ్ళ పైన ఎంత చిన్న బతుకులు అవి. చిన్న చిన్న బతుకుల పైన కూడా మీరు మీ ఆక్రోశం ఎదురా నాయన, నాకు అర్థం కాదు. మీ పుట్టుకేది నాకు అర్థం కాదు. మీ చరిత్ర చాలా నీచాత్రీచం చరిత్ర మీది. మీరు మాట్లాడుతున్నారా? ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్గా చెప్తా. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఒకసారి చూడండి, ఒకసారి ఈ వీడియోలో చాలా క్లియర్గా. ఇగో ఈ వీడియో చూస్తే ఈమె ఎవరో తెలియదు, ఏమో తెలియదు, ఆమె బలవంతం పెడతా ఉంది. అంటే తినరా? ఎవరైనా తింటారు, ఆయన తిని చూపిస్తాం చూడండి ఒకసారి. చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. తింటున్నాడు కదా. అంటే నువ్వు చేసేటువంటి అరాచకాలకి, నువ్వు చేసేటువంటి దుర్మార్గాలకి పాప ఆయన అమాయకుడు, పేద వ్యక్తి అనే మీ ఎవరో తెలియదు, మీరు వచ్చి దుర్మార్గంగానే ముందు మైకి పెడితే భయపడడా, గాబరపడడా? మీకు దమ్ముంటే పెద్ద పెద్ద వ్యక్తుల మీద చేయండి, అది చేత కాదు మనకి. కానీ పాప అమాయకులు రోజంతా ఆ పని చేసుకున్నా కానీ 1,000 రూపాయలు 2,000 వస్తే కూడా తెలియదు. అలాంటి వ్యక్తి పైన ఈ దుర్మార్గంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. చూడండి ఒకసారి. టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? నువ్వు ఏ శారాజకాలు టెన్షన్ తీసుకోకపోతే ఏం తీసుకుంటున్నారమ్మా? నాకు అర్థం కాదు. అసలు నీ ఫేస్ ఎప్పుడు అద్దాలు చూసుకుంటావా? నాకు తెలిసి నువ్వు అమ్మాయివా అబ్బాయివా నాకైతే అర్థం కాలే, నాకైతే తెలియట్లేదు. మరి మొత్తం నీ వీడియో చూసినా అసలు అమ్మాయి తెలియదు, అబ్బాయి తెలియదు, మరి ఏం తెలియదు నాకైతే అర్థమవుతలేదు. నువ్వు కూడా మాట్లాడబట్టే. ఇప్పుడు కోవా బన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ కూడా ఇప్పుడు మెయిన్ వాటిల్లో ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటాయి, కానీ ఇలాంటి వాటిలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు. మన ఊర్లలో కూడా ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు వస్తే అయిపోతాయి అది. సో ఒక బన్ను ఖచ్చితంగా 5 days మినిమం ఉంటుంది, 5-6 days ఉంటుంది. అది కూడా వీళ్ళు
10 రోజుల పాటు అక్కడ జాతరలో ఉండాలంటే మొత్తంగా ఇంత కుప్ప ఆటో నుండి తీసుకొచ్చి ఏం అమ్ముకోరాడా. అక్కడ లోకల్గా ఎవరో ఒకరు మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, ఆయనతోటి మాట్లాడుకొని వస్తారు, లేదంటే వాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళతో కలిసి అక్కడ వ్యాపారం చేస్తారు, కొంటారు, రోజువారీగా కొంటారు. ఇంత కొనాలి. కర్నూలు నుంచి అయితే ఇంత తయారు చేసుకొని రారు కదా. ఇంత కామన్ సెన్స్ కూడా లేదా వీళ్ళకి? ఇంత క్వాంటిటీ అయితే తయారు చేసుకొని రారు కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు అప్పుడు బండి ఎక్కడ దొరుకుతుంది దాన్ని బట్టి వాళ్ళు అక్కడ అమ్ముకుంటా ఉంటారు. ఇంత సోయి కూడా ఉండదు వీళ్ళకి. సో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పాపం ఆ వ్యక్తి ఎంత భయపడుతున్నారో చూడండి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన ఇంకో చూపిస్తుంది చూడండి. ఇంకోటి వీనికట మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించాలట. అరే ఎవడరా నాకు అర్థం కాదు. నువ్వు ఏంది నీ గుండాయిజం ఏంది, నీ అరాచకం ఏంది? వాళ్ళు చిన్న బతుకులు రా నాయన. నువ్వు చేసే అరాచకాలకి మరి వాళ్ళు చేసేటువంటి కనీసం వాళ్ళ చిన్న బతుకులు చేస్తావు అంటే నీ అరాచకాలు నాకు అర్థం కాదు. నీదో బతుక ఏం బతుకుతుంది నాకు అర్థం కాదు. సామాన్యమైన వీళ్ళ మీద నీ ప్రతాపం. నీకు దమ్ముంటే పోయి షాక్ హౌస్ మీద చేసి చూద్దాం, బవర్చీల మీద చేసి చూద్దాం. అవుతుంది అనితో అవుతుందా? అప్పుడు చేసి మాట్లాడాలి, అలాంటివి చేసి మాట్లాడాలి. లేదా బవర్చీలలో దొరుకుతలేవా? కూర్రే కుక్కల మాంసంతో చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున న్యూస్ వచ్చింది. షాక్ హౌస్లు వచ్చినాయి కదా. పోయి అక్కడ పోయి వాళ్ళ కిచెన్ దగ్గర పోయి నీ ప్రతాపం చూపించు. అది చేత కాదు మనకి. నువ్వు నిజంగా ప్రజల కోసము ప్రాణాల కోసం చేస్తున్నావు అంటే వాళ్ళ పని కూడా చేయి. అది మనకు చేత కాదు. ఇంత దారుణంగా చూడండి. ఇంకా పోలీసు వాళ్ళు ఇచ్చిపెట్టా, ఈడు ఇచ్చిపెట్టాడట. వీడేంది? నువ్వేం త్రూం కానివారా? నాకు అర్థం కాదు. ఏం మనిషి నాకు అర్థం కాదు. ఏం బతుకునేది నాకు అర్థం కాదు. చూడండి ఇంకా దారుణంగా ఉండే. ఒకసారి చూద్దాం. ఇగో వీడియోడు మధ్యలో వచ్చి వీళ్ళు కొనేది లేదు. 10 రూపాయల బన్ను పెట్టి కొన్నారు. కనీసం 10 రూపాయలు పెట్టి ఎవరికైనా సాయం కూడా చేయరు. వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ ముఖాలు ఏమన్నారు? కనీసం పేద ప్రజలకైనా రూపాయి ఇచ్చే ముఖమేనా వీళ్ళది? ఇంత దారుణంగా, ఎంత ఘోరంగా చుట్టుముట్టి పాపం ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే ఈయన పేరు వలి అని తెలవంగానే చూడండి ఒకసారి. ఫస్ట్ డే 1 తీసిన వీడియో చూడండి. ఏమైంది? ఏం కాదు అది. ఆయన కూలి అమ్ముకుంటున్నాడు. అది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను కూలి అమ్ముకుంటున్నాను, నేను వేరే కాడ నుంచి తెచ్చి అమ్ముతున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దొరకబట్టాలి. అది మనకు చేత కాదు. మనకు అసలే అది మనకొద్దు. మనకేంది అంటే వీళ్ళంతా కూడా ఇక ముస్లిం అని అంటాడు. ఎక్కడో ఒక దగ్గర అంటాడు ముస్లిం అని. చేస్తారా మీరు? ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక్క బన్ను ఎన్ని రోజులు తినొచ్చు? వారం రోజులు తినచ్చు నాయన. తెలుసుకోపో. చూడు ఇంకా ఉన్నాయి వీడియోలు, చాలా ఉన్నాయి వీడియోలు. మనందరి పిల్లలకి కానీ పెద్దలకి నేను ఫస్ట్ డే 1 తీసిన వీడియో చెప్పలేదు. ఇది వలి అనగానే ఇక ముస్లిం కదా, అతను ఎలాంటి వాడైనా సరే ఇక వలి అనగానే ముస్లిం కదా అని చెప్పేసి ఇక స్టార్ట్ చేస్తారు వీళ్ళంతా. ఈ బ్యాచ్ ఒకటి తయారైంది. మతం ముసుగులో ఉన్నటువంటి ఉన్మాదులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే అతిపెద్ద దుర్మార్గులైనటువంటి వీళ్ళంతా కూడా మతం పేరు చెప్పుకొని, హిందూ మతం పేరు చెప్పుకొని దరిద్రాలన్నిటి కూడా ప్రచారం చేసేటువంటి కొంతమంది బ్యాచ్ తయారు. అందులో వీడొకడు, ఈ బాలాజీ కూడా ఉంటాడు. ఎందుకంటే నిజామాబాద్లో ఆ జ్యోతి అనేటువంటి మణిదీపేశ్వరి ఆలయం సంబంధించినటువంటి ఒక ఇష్యూ అవుతుంది కదా, దాని వెనకాల నడిపించేంత వీడేట. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది మతం పేరు చెప్పి ఆ ఉన్మాదత్వంతో ఈరోజు పేద ప్రజలు హింసిస్తూ ఉన్నారు. వాళ్ళు కర్నూలు నుంచి ఎక్కడి వరకు, మేడారం వరకు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ కనీసం అంటే ఒక వారం 10 రోజుల పాటుగా తమ కుటుంబాన్ని వదిలిపెట్టి అక్కడికి వచ్చి ఉంటా ఉన్నారు. మొత్తంగా 10 రోజుల పాటు వాళ్ళు కష్టపడ్డా కానీ 20,000 వస్తాయో తెలియదు. అలాంటి వాళ్ళ బతుకుల్లో కూడా మట్టి కొడుతున్నారు కదా. మీరు మనుషులేనా? అసలు మీరు మనుషులే? నాకు అర్థం కాదు. మిమ్మల్ని నిజంగా శ్రీరాముడు కూడా వదిలిపెట్టారు. ఆయన శ్రీరాముడు కూడా మీకు నిజంగా మిమ్మల్ని పాపాత్మనే చూస్తారు తప్ప వేరే ఏది చేయడు. హిందూ మతంలో ఉన్నటువంటి ఉన్మాదులు మీరు. హిందుత్వంలో ఈరోజు చెడబుట్టిరు మీరు. మీలాంటి వాళ్ళ ఏం చెప్తారు హిందుత్వం? పరమత స్థానం కోరుకుంటుంది హిందుత్వం.
ధర్మాన్ని కోరుకుంటుంది, శాంతిని కోరుకుంటుంది. కానీ మీలాగా చిల్లర వేషాలు ఏర్రా నాయన. మీ బతుకులు ఒకసారి చూసుకోండి. ఆ అమ్మాయి ఎవరో యాంకరింగ్ చేస్తుంది కదా, నీ బతికేందో ఒకసారి చూసుకో అమ్మా. కేపీహెచ్బి మెట్రో కింద బతుల కంటే నీ బతుకు అధ్వానం అని అర్థమైపోతుంది. వీడి బతుకు ఇంకా అధ్వానం. ఆ బాలాజీ గౌడ అంటాడు ఎవడో. ఎంత దుర్మార్గం! ఇంత చిల్లరగా వ్యవహరిస్తే ఎట్లా? సమాజం పట్ల కొంత సోయి ఉండాలరా నాయన. వాడు పాప ఆయన ఒక ముస్లిం వ్యక్తి అయితే చాలు, వాడిని ఎట్లాంటి సరే, వాడు బిచ్చగాడైనా సరే వాడిని టార్చర్ చేస్తూ ఉంటారు. నేను రీసెంట్గా ఇంకొక వీడియో గురించి ఎక్కడ నార్త్లో జరిగింది. ఒక అబ్బాయి టోపీ పెట్టుకొని బెలూన్లు అమ్ముకుంటున్నాడు. ఆ బెలూన్లు అమ్ముకునే వ్యక్తి దగ్గర పోయి ఆ చిన్న అబ్బాయిని కూడా ఆ కర్ర బెలూన్స్ అన్ని కూడా కర్రకుంటాయి కదా, ఆ అబ్బాయిని ఆ కర్ర గుంజుకొని వాటన్నిటి ఆ బెలూన్లను కూడా పలగొట్టినటువంటి సందర్భాలే. ఆ సమయంలో ఆ బాలుడు కాళ్ళు కూడా మొక్కినటువంటి సందర్భాలే. వాళ్ళపైన మీ ప్రతాపం ఏందిరా? మీకు దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీలా ఏదైతే ఉందో దారుసలం ఉంది కదా, అక్కడి పోయి మీ వీడియోలు చేయండి చూద్దాం. మీకు దమ్ముంటే, మీరు మొగోళ్ళు అయితే, మీ ఒంట్లో పారేది హిందూ రక్తమే అయితే దారుసలం ముందు పోయి మీ వీడియోలు చేయండి చూద్దాం. ఒక 5 నిమిషాలు వీడియోలు చేయండి చూద్దాం. ఉంటుందా? పుంగి వైలు పంపిస్తారు మిమ్మల్ని. అది చేత కాదు మనకి. మనం ఎంతసేపు పేదవాళ్ళ దగ్గర పోవాలి. ఎవరైతే బన్నమ్ముతున్నాడో, రోజుకు కనీసం 500 సంపాదించలేడో అవుతున్నాడో వాళ్ళ దగ్గరే ప్రతాపం చూపించాలి. అదే కానీ మీ దమ్ము ధైర్యం అసదుద్దీన్ ఓవైసీల పైన చూపించేటువంటి దమ్ము ధైర్యం లేదు మీకు. కనీసం చార్మినార్ దగ్గర పోయి చేస్తారా మీరు? చార్మినార్ ముందు పోయి చేసే దమ్ముందా? అక్కడ పోయి వీడియోలు చేయండి చూద్దాం. అది చేత కాదు మనకి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు కొంతమంది ఉన్మాదులు. దయచేసి నేను ఎందుకు ఇంత ఆక్రోషంగా వెలుగుతున్నా అంటే, ఎవరైనా సరే ఆయనే ఆంధ్రాయ వ్యక్తే కావచ్చు, కానీ బతకడానికి ఇక్కడికి వస్తే లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర బన్ను కొంటే నాకు గిరాకీ వస్తుంది, నాకు ఒక 1000 రూపాయలు 2000 వస్తాయి రోజుకి. బయట ఎక్కడో నేను నా ఊర్లో సంపాదించుకుంటూ 500 వస్తాయి, ఇక్కడికి వస్తే ఒక 1000 రూపాయలు 2000 వస్తాయి, ఒక 25,000 30,000 సంపాదించుకోవచ్చు అని ఒక ఆశతోటి అక్కడికి వస్తారు. ఇంకొక విషయం చెప్పాలా, ఈరోజు ఇదే మేడారం జాతరలో కోళ్ళు మేకలు అమ్ముతారు కదా, ఈ కోళ్ళ సప్లై ఒక దగ్గర నుంచి జరుగుతుంది. ఎవరైతే వాళ్ళకు కాంట్రాక్టర్ ఉంటాడు వాళ్ళ దగ్గర నుంచి కొనాలి. ఈ కోవా బండ్లకు సంబంధించి కూడా ఎవరికైతే ఉంటుందో కాంట్రాక్ట్ వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి కొంటారు వీళ్ళంతా కూడా. మేకలైనా, మందైనా, లిక్కర్ అయినా, లేకపోతే కోళ్ళైనా కానీ ఒకళ్ళ దగ్గర నుంచి కొనాలి. అక్కడ పాట పాడతారు. ఆ పాట ఎవరైతే పాడతారో వాళ్ళే కోళ్ళు అమ్మాలి, వాళ్ళే మేకలు అమ్మాలి, వాళ్ళే మంద అమ్మాలి, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ అంతా. అట్లే ఉంటుంది పరిస్థితి. అది కూడా తెలియనట్టు సోయి లేని చాతగా దద్దమ్మలు ఈరోజు కూలి బతుకులో ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పైన మీ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. మీ బతుకులు మీ కథ. మీరు నిజంగా హిందూ మతంలో పుట్టినటువంటి చీడ పురుగులు రా నాయన. హిందూ మతాన్ని కించపరిచే ఎవరో కాదు, హిందూ మతాన్ని నాశనం చేసేటువంటి చీడ పురుగులు మీరంతా కూడా. హిందూ ధర్మంలో ఈరోజు అధర్మాన్ని రేకెత్తిస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి ఉన్మాదులు మీరంతా. నిజంగా నేను ఇది ఆవేదనతో వాడు ఎవడో నాకు తెలియదు, ఆ బాలాజీ గౌడ్ ఎవడో తెలియదు, ఆ ప్రియా చౌదరి ఎవరో తెలియదు, లేకపోతే ఎవరు కూడా తెలియదు. కానీ వీళ్ళు చేసినట్టు బిహేవియర్ వల్ల నేను ఈరోజు స్పందించాల్సిన అవసరం వస్తుంది. దయచేసి నేను ప్రియా చౌదరి కూడా చెప్తున్నాను, మీరు సమాజం కోసం అక్కడక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు, మేము గమనిస్తూ ఉంటాం. మీరు హిందూ ధర్మం కూడా మాట్లాడుతూ ఉంటారు, ఓకే మంచిదే, మాట్లాడడం మంచిదే. కానీ ఇలాంటి మీరు కావాలని మీరు చేపిస్తున్నారా, లేకపోతే వాడెవడు బాలాజీ గౌడ్ వేస్తే మీరు చేసిర్రా తెలియదు, కానీ ఛానల్ బాధ్యులు మీరు కాబట్టి, ఎందుకంటే ఛానల్ ఫేస్ మీది కాబట్టి మీరు దయచేసి దీనిపైన రివ్యూ చేసుకోండి. మీరు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వాళ్ళకు చిరు వ్యాపారులకు ఎవరైతున్నారో వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా నేను ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వలి అనే క్యాండిడేట్ దొరకబడతా, ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తాను నేను కూడా. తెలుసు ఆయన ఆవేదన కూడా ప్రజలకు తెలవాలి. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అయితే నేను ఎక్కడ చూడలేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటి ఉన్మాదుల పట్ల, ఇలాంటి మతం పేరు చెప్పుకొని ఉన్మాదంగా వ్యవహరించేటువంటి విద్వేషపూరితమైనటువంటి కథనాలు చేసేటువంటి ఇలాంటి ఉన్మాదుల పట్ల అప్రమత్తంగా ఉండి తీరాల్సిందని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో దయచేసి కాలేజ్ టీవీ ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఆదరించండి అని చెప్పేసి కూడా కోరుతాను. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.